అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. గులాబీకే ముళ్ళు గుచ్చుకోబోతున్నాయా? నీరుట్లాగే అయ్యేడు కూడా బీఆర్ఎస్కు గడ్డుకాలమేనా? ఈసారి కాలం అంతకు మించిన సవాల్ విసరబోతోందా? ప్రతిపక్ష పార్టీకి ఎదురవబోతున్న సవాళ్లేంటి? అందుకు సంబంధించి బయట జరుగుతున్న చర్చ ఏంటి? పీక్ వింటర్లో పొగలు సెగలు రేగుతోంది తెలంగాణ రాజకీయం. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల తర్వాత కాస్త లైట్ అయిన పొలిటికల్ క్లైమాట్ ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలతో మళ్లీ వేడెక్కిందంటున్నారు పండిట్స్. ఇక త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. కొత్త ఏడాదిలో జరగబోతున్న ఫస్ట్ ఎలక్షన్స్ లో పైచేయి సాధించేందుకు ఎవరికి వారు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేకంగా బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. నిక్కచ్చిగా మాట్లాడుకుంటే 2024 బీఆర్ఎస్కు చాలా గడ్డుకాలం. ముఖ్య నాయకుల ఫిరాయింపులు, కవిత అరెస్ట్, కేటీఆర్ మీద కేసు లాంటి వ్యవహారాలతో నిరుడంతా ఉక్కిరిబిక్కిరైంది గులాబీ పార్టీ. అందుకే కొత్త ఏడాదిలో భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటూ మిగతా ఏ పార్టీ విషయంలో జరగనంత చర్చ బీఆర్ఎస్ విషయంలో జరుగుతోందట. అదే టైంలో ఈ ఏడు కూడా అంత ఈజీగా ఏం ఉండబోదని, ముందు ముందు గులాబీకే ముళ్ళు గుచ్చుకునే పరిస్థితి వస్తుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిళ్లలో. 2024లో కలిసిరాని అంశాలే ఇప్పుడు కూడా వెంటాడతాయని అంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో అవినీతి అక్రమాలు జరిగాయంటూ నిరుడంతా విచారణ కమిషన్స్ ఏర్పాటు, కేసుల నమోదుతోనే సరిపోయింది. ఇక వాటి పర్యావసానాలు, ప్రకంపనలు ఈ ఏడు ఉంటాయన్నది రాజకీయ పరిశీలకుల మాట. ముఖ్యంగా కాళేశ్వరం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల దర్యాప్తు కమిషన్ పూర్తి నివేదికలు ఈ ఏడాదే వెల్లడవుతాయి. వాటిని బట్టి తప్పొప్పులను నిర్ణయం చేసి డైరెక్ట్గా చర్యలకు దిగే అవకాశముందన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఆ చర్యలు ఎందాక వెళ్తాయో ఇప్పుడే ఊహించడం కష్టమని కూడా అంటున్నారు పరిశీలకులు. కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అన్న డైలాగ్ ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారట ఎక్కువ మంది. మరోవైపు ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ముందస్తు బెయిలుపై తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. ఆ తీర్పు ఎప్పుడొస్తే అప్పుడు ప్రభుత్వం చర్యలకు దిగుతుంది అన్న చర్చ నడుస్తోంది. ఇక ఈ సంవత్సరం మొదటి 6 నెలలు ఎన్నికల హడావిడి ఉండొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు బీఆర్ఎస్ కి కూడా ప్రతిష్టాత్మకం. అలాగే గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక ఈ సంవత్సరం చివర్లో మున్సిపల్ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. ఓవైపు కేసులతో నాయకత్వం సతమతమవడం, మరోవైపు వలసలు, ఇంకోవైపు ఎన్నికలు. ఇలా 2025 కూడా బీఆర్ఎస్ కు ఖచ్చితంగా పరీక్షా కాలమేనని అంటున్నారు. ప్రతిపక్ష పార్టీ దీన్ని ఎలా డీల్ చేస్తుందో చూడాలి అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.